హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్రోధినామ సంవత్సరంలో వచ్చే చివరి ఏకాదశి గురించి అయితే నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అందిస్తున్నానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో మొత్తం చూసినాక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ అయితే చేయటం మాత్రం మర్చిపోవద్దు. క్రోధినామ సంవత్సరంలో పాల్గొన మాసంలో వచ్చే చివరి ఏకాదశి అండి. రేపు మార్చి 25వ తారీఖున వస్తుంది. ఆ తర్వాత నుంచి వచ్చే ఏకాదశులన్నీ కూడా మన తెలుగు నూతన సంవత్సరం ప్రకారం ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి తిథి అనేది చాలా ప్రత్యేకమైనదండి. అందులోనూ ఈ 2025 సంవత్సరం మార్చి 25వ తారీఖున స్వామివారి జన్మ నక్షత్రం రోజునైతే వస్తుందండి. కాబట్టి ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుంది, అలాగే పూజా సమయాలు మరియు స్వామివారికి ముడుపు ఏకాదశి రోజున కట్టవచ్చా, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తూ ఉంటాయండి. ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక పేరుతో విశిష్టత కలిగి మాత్రం ఉంటుంది. స్వామివారికి ముఖ్యంగా పూజ చేసుకునే మనకు ఇష్టమైన తిథుల్లో ఈ ఏకాదశి తిథి ఒకటి అని చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారండి. మరి స్వామివారికి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి రూపంలో ఉన్న పటాన్నైనా మనం పెట్టి పూజలు చేసుకోవచ్చండి. లేకపోతే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్న పటాన్ని కూడా మనం ఈరోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఇలా ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయినా నిత్య దీపారాధన జరిగే చోట కూడా పూజా మందిరంలో మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. చాలామంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం వ్రతాన్ని పాటిస్తూ కూడా ఏకాదశి పూజ చేసుకుంటూ ఉంటారండి. అయితే ఈ 2025 సంవత్సరంలో మార్చి 25వ తారీఖున వచ్చిన ఏకాదశి పేరు ఏమిటి అంటే పాప విమోచన ఏకాదశి అండి. ఇప్పటి వరకు ఏ ఏకాదశి తిథి రోజు కూడా మనము స్వామివారికి పూజించలేదు అని అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజునైతే పూజించుకోవాలి. చాలా చాలా మంచిదండి పూజించుకోవటం వలన. ఎందుకంటే ఈ ఏకాదశికి మరొక ప్రత్యేకత ఉందండి. అదేమిటి అంటే స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున వస్తుంది. అంతేకాకుండా ఈ క్రోధినామ సంవత్సరంలో పాల్గొన మాసంలో వస్తున్న చివరి ఏకాదశి అండి. ఇది మార్చి 25న వస్తుంది. మరీ ప్రత్యేకంగా ఏకాదశికి ఉపవాసాన్ని ఆచరించడం అనేది చాలామంది చేసేదండి. అయితే ముందుగా మనం ఏ పూజను ఆరంభించినా కూడా ముందుగా గణపతికి అయితే పూజించుకోవాలండి. గణపతికి షోడశోపచారాలతో పూజ అయితే చేసుకోవాలి ముఖ్యంగా. తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. మాకు షోడశోపచార పూజ రాదు అనుకున్న వాళ్ళు ఓం గణపతియే నమః అనే నామాన్ని కూడా 108 సార్లు చదువుకొని గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని 3 సార్లు కదిలించాలి. అయితే ఈ ఏకాదశి తిథి రోజున ముఖ్యంగా స్వామివారి విగ్రహం ఉన్నట్లయితే స్వామివారికి తులసి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే మన దగ్గర తులసి దొరకలేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే పంచామృతాలతో అయినా కూడా మనం స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి. ఏకాదశి తిథి రోజున స్వామివారికి ఒక్క తులసి దళాన్నైనా సమర్పించండి. అయితే కొంతమంది ఈ ఏకాదశి తిథి రోజున స్వామివారికి ఉపవాసం ఉండైతే పూజ చేసుకుంటారండి. ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు ముందు రోజు సాయంత్రం నుంచే ఉపవాసం అయితే ఉండాలండి. అంటే 24వ తారీఖు సాయంత్రం నుంచే ఉపవాసం ఉండి మరుసటి రోజు 25 ఏకాదశి రోజున పూర్తి రోజు ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసాన్ని అయితే విడవాల్సి ఉంటుంది. ఏకాదశి పూజ ఎప్పుడైనా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే దాని ఫలితం విశేషంగా ఉంటుందండి. బ్రహ్మ ముహూర్తంలో కుదరని వాళ్ళు 10 గంటల లోపైనా కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఉపవాసం ఉండేవాళ్ళు తర్వాత 26వ తారీఖున బ్రహ్మముహూర్తంలో ఒకసారి స్వామివారి పూజ చేసుకొని స్వామివారికి అష్టోత్తరం అయితే చదువుకోవాలండి. తర్వాత దేవాలయం దగ్గరలో ఉంటే దేవాలయ దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది. తర్వాత ద్వాదశి గడియల్లో ఉపవాసం విడిచి మీరు భోజనం చేసేయవచ్చు. అలా కాకుండా ఉపవాసం లేకపోయినా సాత్వికమైన ఆహారం తీసుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి ఈరోజు అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు, పసుపు పచ్చ పూలతోటి, అలాగే ఈసారి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి మంగళకరమైన వస్తువులతో మహాలక్ష్మి దేవిని కూడా పూజించుకోవాలండి. మహాలక్ష్మి దేవిని పూజించుకునే వాళ్ళు మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం కానీ ఇలా ఏవైనా కూడా చదువుకోవచ్చండి. ఈ ఏకాదశి నాడు స్వామివారికి కర్పూరం లేదా పచ్చకర్పూరం తీసుకొని స్వామివారికి గోవిందనామాలు చదువుతా
సమర్పించుకోవాలండి. తర్వాత పచ్చకర్పూరాన్ని రోజు మనం ఇంట్లో అయినా స్వామివారికి సమర్పించవచ్చు, లేదా ఏదైనా గుడిలో ఇచ్చినా కూడా స్వామివారికి హారతి రూపంగా ఉపయోగపడుతుంది కదా అండి. అలా అయినా కూడా చేయొచ్చు. మంగళవారం లక్ష్మీప్రదం కాబట్టి ముందుగా గడపనైతే పూజించుకోవాలి. అలాగే ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ముఖ్యంగా తులసి కోట దగ్గర కూడా మనం ఈరోజు పూజ తప్పకుండా చేయాలండి. తులసి అమ్మవారు కూడా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని పూజిస్తారు కనుక మనం ఈ రోజున తులసికి నీళ్ళైతే పోయకూడదు, ముందు రోజే నీళ్లు పోసి పెట్టుకోవాలండి. అయితే మనము ఈ ఏకాదశి రోజు తులసి పూజ చేసేటప్పుడు తులసి కోట దగ్గర ఒక చెంబులో నీటినైతే ఉంచుకోవాలి. ఉంచుకొని పూజ అయితే చేయాలండి. తర్వాత రోజు ద్వాదశి రోజున కూడా తులసి కోటకి పూజ చేసిన తర్వాత ఆ నీటిని మనం సమర్పించాలి. అయితే మనము స్వామివారికి ఇక్కడ పిండి దీపాలైనా సమర్పించవచ్చండి. పిండి దీపాలంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి పిండి దీపారాధన చేసుకోవచ్చు. పిండి దీపాలు 1, 3, 5, 7, 9 ఇలా ఎన్నైనా కూడా మనం వెలిగించుకోవచ్చండి. లేదు మనం చందనం దీపం పెట్టుకున్నా కూడా స్వామివారికి చాలా చాలా ఇష్టమండి. అయితే ముఖ్యంగా శనివారాలు స్వామివారికి ముడుపు ఎక్కువగా కడుతూ ఉంటారండి. మనకి ఈ మార్చి నెల 29వ తారీఖున కొత్త అమావాస్య అయితే వస్తుందండి. ఈ అమావాస్య కూడా చాలా విశేషమైనదండి. ముఖ్యంగా ఈరోజు మనం గ్రామ దేవతనైతే పూజిస్తూ ఉంటాము. అయితే మీకు ఏదైనా సెంటిమెంట్ ఉంటే, అంటే అమావాస్య రోజు స్వామివారికి ముడుపు కట్టము అని అలా ఏమైనా సెంటిమెంట్ ఉంటే ఇలాంటి ప్రత్యేకమైన ఏకాదశి రోజుల్లో కానీ, లేదా శనివారాల్లో కానీ, లేదా పండుగలప్పుడు కానీ స్వామివారికి ముడుపైతే కట్టుకోవచ్చండి. కాబట్టి శనివారం కుదరకపోతే ఇలాంటి ఏకాదశి తిథుల్లో కూడా మనం ముడుపు కట్టుకోవచ్చు. అంటే 25వ తారీఖున స్వామివారికి ముడుపు కట్టి పూజ అయితే చేసుకోవచ్చండి. మార్చి 25న వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని అంటారండి. తెలిసి తెలియక పూజలో కానీ, ప్రవర్తించే తీరులో కానీ ఏదైనా తప్పులు చేసి ఉంటే దోషాలు, పొరపాట్లు అవన్నీ కూడా ఈ ఏకాదశి రోజున పూజ చేయటం వల్ల మనం చేసిన పాపాలన్నీ విమోచన అవుతాయి. అంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో వీలైనంత వరకు మనము స్వామివారికి పూజ చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా వాటి నుండి మనకు స్వామివారు విముక్తినైతే కలిగిస్తారు. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, పండ్లు లేదా అరటి పండ్లు ఇలా ఏవైనా సమర్పించవచ్చండి. ఈ ఏకాదశి రోజు చేసే దానాలు చాలా విశేషమైన ఫలితాన్ని అయితే ఇస్తాయండి. కాబట్టి స్వయంపాక దానం ఇవ్వటం చాలా మంచిది. లేదండి స్వయంపాకం దానం చేయలేమనుకున్న వాళ్ళు గొడుగు లేదా వస్త్రాలు, చెప్పులు మన శక్తి కొలది ఏవైనా మనం దానం చేయవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియోలో ఏకాదశి పూజా విధానాన్ని అయితే నేను తెలియచేశాను. ఈ క్రోధినామ సంవత్సరంలో పాల్గొన మాసంలో వచ్చే చివరి ఏకాదశి అండి. అందరూ కూడా ఈ ఏకాదశిని చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.